స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క పరశా భాగంలో మనం గమనించినప్పుడు కొన్ని విషయాలు క్షుణ్ణంగా చెప్పిందని ముగిస్తాను. నేను ఈ పరశా భాగంలో మనం గమనించవలసిన కొన్ని విషయాలు మీతో మాట్లాడుతాను నేను. ఇక మరి ఇక పెకుదే పరిషత్ భాగంలో 38వ అధ్యాయము 21వ వచనం, 38వ అధ్యాయము 21వ వచనంలో చూసినప్పుడు ఎల్లే పెకుదే హమిష్కాన్ హమిష్కాన్ హ యదూత్ అషేర్ పుఖాద్ ఎల్ఫీ మోషే అబదోత్ హ లివియం బేయాద్ ఇతామార్ బెన్ అహరోన్ హా కోహెన్ అనే మాటలో 2 సార్లు మిష్కాన్ మిష్కాన్ హా మిష్కాన్ మిష్కాన్ అనే పదం చూసినప్పుడు పెద్దలు ఏమని మాట్లాడారంటే, ఇక్కడ మోషే గారి ద్వారా పరమ తండ్రి గారు మిష్కాన్ గురించి మాట్లాడుతున్నారని తెలియజేశారు. సో ఆ మిష్కాన్ మిష్కాన్ అనే పదాన్ని 2 సార్లు చెప్పబడిన మిష్కాన్ అనే దానికి అర్థం ఏమిటి అంటే, మరి ఇక్కడున్న ఈ యొక్క మిష్కాను పరలోకంలో ఉన్న మిష్కాన్కి మందిరానికి అది రిఫ్లెక్టివ్గా అంటే అది తెలియపరచడానికి సాదృశ్యంగా ఉన్నదని తెలియచేయబడింది. అదేవిధంగా మరి దాని గురించి ఇంకా చాలామంది మాట్లాడుకుంటూ వచ్చారు. రబ్బీ షమూయేల్ గారు ఏమన్నారంటే మిష్కాన్ గురించి ఎందుకు 2 సార్లు చెప్పబడింది అంటే, బికాస్ ద టెంపుల్ వాజ్ డెస్టిన్డ్ టు బి టేకెన్ యాజ్ ఎ ప్లెడ్జ్. అది మందిరం అనేది ఒక ప్లెడ్జ్గా అది తీసుకోబడింది. ఎందుకు 2 సార్లు చెప్పబడింది ఆ ప్లెడ్జ్గా అంటే, 2 సార్లు అది మరి అది మరి కొలాప్స్ అయినట్టుగా చూస్తాం. మరి 2వసారి కూడా అది ఏమైందంటే నాశనం అయినట్టుగా చూస్తాం. కాబట్టి మిష్కాన్ మిష్కాన్ అనేది దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే, మిష్కాన్ మరి యొక్క మన యొక్క మిష్కాన్ అనేది మన యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉన్నదని మనం చెప్పచ్చు అన్నమాట. ఎందుకు అని అంటే, మిద్రాస్ ఈ గ్రంథం ఏం తెలియజేస్తుందని అడిగితే, మిద్రాస్ గ్రంథం ఏం తెలియజేస్తుందని అడిగితే, మరి ఈ యొక్క మిష్కాను పరలోకంలో ఉన్న మిష్కాను మరి భూలోకంలో ఉన్న దానికి సాదృశ్యంగా మరి ఏ విధంగా అయితే ఉన్నదో అదే విధంగా మనలో కూడా పరమ తండ్రి ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాడన్నమాట అండి. మనమే ఆయన మందిరంగా ఉన్నామని కొరింథీయులకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నమాట. సో ఇప్పుడు భూమి మీద ఉన్న మందిరము ఏమైంది? భూమి మీద ఉన్న మందిరం ఏమైంది? 2000 సంవత్సరాల క్రితం మెస్సయ్య వారు వచ్చిన తర్వాత 30 సంవత్సరాలకి ఏమైందంటే మందిరం భూమి నుంచి తీసివేయబడింది. 2వ మందిరం కూడా తీసివేయబడింది. మరి ఇప్పుడు మరి మనము పరలోక మందిరానికి సాదృశ్యంగా ఏ మందిరాన్ని మనం చూపించగలము అంటే, మన హృదయం కాదు, మనమే మందిరం, మనమే ఆయన మందిరమై ఉన్నాం. కాబట్టి మనము ఏమవ్వాలంటే మందిరముగా మార్చబడాలన్నమాట. అందుకని ఇశ్రాయేల్ ప్రజలు అర్థం చేసుకున్నది ఏమిటి అంటే, ఇశ్రాయేల్ ప్రజలు గమనించగలిగింది ఏంటంటే, మందిరము చాలా ఇంపార్టెంట్ వాళ్ళ జీవితంలో అన్న విషయాన్ని వాళ్ళు గమనించారన్నమాట. ఆ మందిరాన్ని ఎంత ఇంపార్టెంట్ అని వాళ్ళు గమనించారు అని అడిగితే ఒక విషయాన్ని మీతో నేను చూపిస్తాను అనమాట. మోషే గారు మాట్లాడతారన్నమాట అండి. మోషే గారు హషేమ్ గారితో మాట్లాడినప్పుడు మరి ఇక మోషే గారు ఏం చేస్తారంటే హషేమ్ గారిని ఒక మాట అడుగుతారన్నమాట. ఏమనంటే, ఏమైనా అడుగుతారంటే, మరి ఈ మందిరము లేకుండా మీరు వస్తానంటున్నారు కిందకి, ఇక్కడ ఏమీ లేదు కదా, మరి ఏమిటి పరిస్థితి అని అడుగుతారన్నమాట. మందిరము లేదు కదా, ఏమిటి పరిస్థితి అని అడిగినప్పుడు హషేమ్ గారు ఏం చెప్తారు అని అడిగితే, మందిరము ఒకవేళ లేకపోతే నేనేం చేస్తాను అనంటే, ఒక నీతిమంతుని నేను తీసుకుంటాను, ఆ నీతిమంతునిలో నా షెకినాను ఉంచుతాను, అతనే నా మందిరముగా
నేను గుర్తిస్తాను అని చెప్తారన్నమాట. సో అందుకనే చూడండి, మనం చూస్తే మనకి చాలా విషయాలు మనకి కనబడతాయి. ఎక్కడైనా అడిగితే మరి మెస్సీ వచ్చినప్పుడు కూడా మెస్సీ వారు ఏం చేస్తారు అని అడిగితే ఆయన మందిరముగా, ఆయన తానే మందిరముగా ఆయన తెలియజేస్తారన్నమాట. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే ఆయనే మందిరంగా మన మధ్యన ఉంటాడన్నమాట. అంటే ఆయన మందిరముగా మన మధ్యన ఉండటానికి ఆయన ఏం చేశాడు అని అంటే, ఇందాక నేను మీతో మాట్లాడిన మాటల కారణం ఏమిటి అంటే, నిజానికి మనం గమనించవలసింది, చాలాసార్లు మనము మన యొక్క శరీరాలను కానీ మనకి మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని కానీ మనం స్పష్టంగా మనం పట్టించుకోం. కానీ ఎప్పుడైతే మనము గాక ఆ యొక్క ఆశయమును స్పష్టంగా మనం పట్టించుకోవడం మనం నేర్చుకోగలుగుతామో, నిజమైన యొక్క ఆశయం యొక్క మందిరము మనలో నివసించడానికి ఇష్టపడతాడండి ఆయన. మొదటగా ఒక మాట ఇందాక మీతో చెప్పిన మాటలో ఏమిటి అంటే, ఆశయము మందిరాన్ని వారికి ఇచ్చాడండి. ఆశయం మందిరాన్ని వాళ్ళకి ఇచ్చాడనమాట. కానీ ఆ మందిరము వారి యొద్ద నుండి తొలగించబడింది. ఎందుకు తొలగించబడింది? అందరికీ తెలుసు ఎందుకు తొలగించబడింది. వారికి ఆజ్ఞలు పాటించక అని చెప్పారన్నమాట. సో పాపం చేయటం వల్ల మందిరాన్ని వారి మధ్య నుంచి తొలగించాడనమాట. నిజానికి మందిరం అంటే ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు ఆయన అంటాడు, ఇప్పుడు మనం ఏమై ఉన్నామంట? ఆశయం యొక్క మందిరమై ఉన్నామంట. మనం ఎవరు పోలికను ఉన్నామండి? అశ్యం గారి పోలికను మనం ఉన్నాం. ఇప్పుడు అశ్యం గారి యొక్క పోలికను మనం ఉన్నాము, అది మన మందిరము, మనము ఆయన యొక్క మందిరంగా చూస్తున్నాము. అదేవిధంగా మందిరం అంటే ఏమిటి అని అడిగితే, అశ్యం నివసించే స్థలం ఏదైతే ఉన్నదో అది ఆయన యొక్క రూపంతో సమానం అన్నమాట. ఆయన ఏం చేశాడు అంటే, ఆ యొక్క రూపాన్ని ఆయన ఏం చేశాడంటే కాల్చివేసినట్టుగా చూస్తామట. ఎందుకు కాల్చివేశాడంటే, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు వారిని చంపలేక, చాలా జాగ్రత్తగా వినండి, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు వారిని చంపలేక, వారిని నశింపచేయలేక, వారిని నాశనం చేయలేక ఆయన తనను తానే బర్న్ చేసుకున్నాడు అంటాడనమాట అండి. ఆయన తనను తానే కాల్చుకున్నాడు అంటాడనమాట. అంటే మిమ్మల్ని నేను కొట్టలేక నన్ను నేను కొట్టుకున్నాను అంటాం కదండి, ఇతరులని తిట్టలేక నన్ను నేను తిట్టుకున్నామంటాం కదా. అదే విధముగా అశ్యం వారు ఏం చేశారంటే, 2 సార్లు కూడా ఇశ్రాయేలు ప్రజలను ఏమీ చేయడానికి ఇష్టపడక తనను తానే ఆయన ఏం చేసుకున్నాడు, తన మందిరాన్ని వారి మధ్య నుంచి తీసివేసుకున్నాడు. అంటే తను తానే పనిష్మెంట్ ఇచ్చుకున్నాడు అనమాట. 2 సార్లు కూడా అదే జరిగిందన్నమాట. 3వసారి మనం గమనించినప్పుడు మరి అటువంటి యొక్క మందిరము ఏమైందంటే వారి యొద్ద నుంచి అది తొలగించబడిన తర్వాత కూడా అశ్యం గారు ఏం చేయాలని కోరుకున్నారంటే, దాని యొక్క ప్లేస్లో ప్రత్యామ్నాయంగా ఏమిటి అంటే, ఆ మందిరము ప్లేస్లో ప్రత్యామ్నాయంగా ఆయన ఏం చేశారంటే మరో మందిరాన్ని తీసుకొచ్చారన్నమాట. ఆ మరో మందిరమే యెషువా మెస్సయ్య. యెషువా మెస్సయ్య మందిరం ఎలాగ అవుతారు అని అడిగితే, ఆల్రెడీ మిద్రాషిం గ్రంథాల్లో రాసుకున్నారన్నమాట. నేను గాక మందిరం గాక తీసివేస్తే ఒక నీతిమంతుని తీసుకొచ్చి నీతిమంతునిలో నా యొక్క షకీనాను పెట్టి అతని ద్వారా నా ఆజ్ఞలన్నీ అతని ద్వారా నేను జరిగించుకుంటాను. అతడే నా మందిరముగా ఉంచబడతాడు. అతనిని అప్పుడు కూడా మీరు పాపం చేసినప్పుడు, అప్పుడు కూడా మీరు వ్యతిరేకించినప్పుడు, అప్పుడు కూడా మీరు నా యొక్క ఆజ్ఞలు పాటించడంలో మీరు ఫెయిల్ అయినప్పుడు, మీకు ప్రతిగా, మీ పాపములకు ప్రతిగా ప్రాయశ్చిత్తం చేయడానికి నేనేం చేస్తానంటే నా నీతిమంతుని నేను శిక్షిస్తాను అన్నారన్నమాట. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అంటాడన్నమాట అండి, యోహాను సువార్తలో 3:16 మనం చూసినప్పుడు మనం చాలాసార్లు చదువుతూ ఉంటామండి. చదవండి ఒకసారి ఆ మాట. ఎలోహిం లోకమును ఎంతో ప్రేమించెను, చాలు. ఎలోహిం లోకమును ఎంతో
ప్రేమించను అన్నమాట. ఎలోహిం లోకమును అంటే అష్యం వారు అంటండి లోకమును ఎంతో ప్రేమించాడండి. ఎంత ప్రేమించాడు అని అంటే అక్కడ చెప్తున్నాడు అనమాట. చదవండి. కాగా ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాను అనమాట. ఆయన ఎందుకు అనుగ్రహించాడు అని అడిగితే మనము నశింపకుండా ఉండునట్లు, మనము పాడైపోకుండా ఉన్నట్లు, మనము మన 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 తరము ఎందుకు పనికి చేయకుండా ఉండకుండాన్నట్లు ఆయన ఏం చేశాడంటే ఆయనను మన కోసం అనుగ్రహించాడంటే. ఎందుకోసం నన్ను అడిగితే దీని యొక్క అర్థం ఇందాక నేను మీతో చెప్పానమాట. ఏమిటి అంటే మెస్సయ్య కూడా ఎందుకు వచ్చాడు అని అడిగితే ఆయన కూడా ఎందుకోసం వచ్చాడండి? మన పాపములను పరిహరించడానికి. ఇజ్రాయేలుకి పాపాలు పరిహరించడానికి మందిరం ఏ విధంగా ఉన్నదో, వాళ్ళ పాపాల పరిహారం కోసం మందిరం ఏ విధంగా ఉంచబడిందో, వాళ్ళ పాపాల పరిహారం కోసం అహరోను గారి యొక్క మరి యొక్క విధానం ప్రీస్ట్లీహుడ్ ఏ విధంగా అయితే, యాజకత్వం ఏ విధంగా ఉంచబడిందో, వారి పాపములు చేసినప్పుడు ప్రతి సంవత్సరం కూడా వారు అక్కడికి వెళ్ళి వారి పాపాల నుంచి మరి ఏ విధంగా అయితే కడుక్కుంటూ వచ్చారో అదే విధంగా లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా పాపముల నుంచి పరిహారం చేసుకోవడానికి కోసం ఆయన ఏం చేశాడంటే తన కుమారుడైన నీతిమంతుడైన యెషువా మెస్సియాని లోకంలోనికి పంపించాడు మాట. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇది ఎందుకు ఆయన పంపించాడు అంటే అందుకని అంటాడనమాట. లోకసువార్త 2:19 మనం చూసినప్పుడు అక్కడ ఏమైనా మాట్లాడతాడు చూడండి. ఇదంతా రిలేటెడ్ టాపిక్ మాట. ఇదంతా కూడా 2:19 అనుకోండి, 18-19. అయితే ఆ మాటలన్నీ లోకాసు వార్త 2:19 యెషువా ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పాను. ఏ దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు అని అడిగితే తన శరీరం అనే దేవాలయం. ఎందుకంటే ఈయన నీతిమంతుడైన యాజకుడై ఉన్నాడు కాబట్టి ఈ నీతిమంతుడైన యాజకుడు మరి ఆయన కూడా ఒక దేవాలయమే ఉన్నాడు కాబట్టి నీతిమంతుడైన ఆ యొక్క మెస్సియ ప్రతి నీతిమంతుడు కూడా దేవాలయముగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పారు. ఏ దేవాలయం గురించి మాట్లాడుతున్నాడో? తన శరీరమును దేవాలయం. ఎందుకు అంటే అందుకనే మనము దేవాలయం ఇప్పుడు ఎందుకు అయ్యాము అని అంటే మెస్సీ వారి దేవాలయం అయితే మనము దేవాలయం అవుతామట. మెస్సీ వారి వెలుగైతే మనము వెలుగవుతామట ఆయన పిల్లలుగా. మెస్సీ వారు లోకమునికి ఉప్పు అయి ఉంటే మనము కూడా మన లోకానికి ఉప్పుగా మార్చబడతామట. మనం ఏమవ్వాలంటే ఆయనను పోలి ఆయన క్రింద బయలుదేరి వెళ్ళేవారన్నమాట. ఆయన ఏ విధముగా మరి అందుకనే ఇక్కడ ఆయన ఏం మేరాడంటే దేవాలయముగా మార్చబడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ దేవాలయం పడగొట్టడి అని మాట్లాడతాం. అంటే ఈ దేవాలయం ఎందుకు ఉంటుందంటే అటోన్ ఫర్ ద సిన్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇస్రాయేల్. ఇస్రాయేల్ యొక్క పాపములను ప్రాయశ్చిత్తం చేయడం కోసం పరమ తండ్రి గారు దేవాలయం వారికి అనుగ్రహించారు. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, మనము కూడా దేనికోసం వస్తామంటే మన పాపాలను కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి. ఆయన ప్రతిసారి మనకు మార్గం చూపించే విధానం ఏంటంటే ఆయన సన్నిధికి మనము బయలుదేరి రావటం అన్నమాట. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం చూసినప్పుడు ఆయన దేవాలయం అన్నాడు. అదేవిధంగా మరి ఆయన తన కుమారుని లోకానికి ఎందుకు పంపించాడు అని అడిగితే మనము కూడా ఏమవ్వాలండి? ఆయన యొక్క దేవాలయముగా మనం మార్చబడాలి. మనము ఎప్పుడైతే దేవాలయముగా మార్చబడతామో అప్పుడే మనల్ని చూసి ఆయన సంతోషిస్తాడు. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 అంటాడు, మీరు తండ్రి ఆలయమై ఉన్నారనియు తండ్రి ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. అంటే మనం ఏమవుతున్నామంటే ఆయన యొక్క ఆలయమై ఉన్నాం కాబట్టి ఆయన ఆత్మ మనలో నివసిస్తున్నది కాబట్టి మనం ఏమన్నామంటే మీరు ఎరుగరా ఎవడైనను తండ్రి యొక్క ఆలయమును పాడు చేసిన ఎడల. అంటే ఈ యొక్క ఆలయం ఏదైతే ఉన్నదో ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనకి ఉన్నదన్నమాట. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ యొక్క ఆలయం గురించి మనం ఆలోచించినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే మరి ఆయన అశ్వవారు ఏ విధంగా అయితే తన ప్రేమను వ్యక్తపరచడానికి తన కుమారుని లోకానికి పంపించి మనము మన పాపములను తీసివేయడానికి
మనకి ఇక్కడ ఆలయం లేదు, మరి ఆలయానికి బదులుగా మనకేం కావాలి ఇప్పుడు? తన కుమారుడైనా మెస్సీయ గారి ప్రేమ. ఆయన ఏమయ్యాడు? ఆయన ద్వారా ఏమైందంటే మన పాపములు కడుగుకుని అశ్షేము దగ్గరికి వెళ్ళడానికి మనకు ఒక మార్గాన్ని ఆయన చూపించినట్టుగా మనం చూస్తున్నమాట. మనము కూడా ఏమై ఉండాలంటే ఆయన ప్రేమను కలిగి ఉన్న వారమైతే మనము కూడా అశ్షేము దగ్గరికి నడిపించడానికి మనము కూడా ఏమవ్వాలంటే అదే విధముగా అనేకులకు మార్గముగా మార్చబడాలి. నిజంగా మనం అలా మార్చబడుతున్నామా? మన మాటలు కానీ మన ప్రవర్తన కానీ అలా ఉంటుందా? ఎందుచేతనంటే ఈ యొక్క ఆధార మాసం నుంచి నిసాన్ మాసంలోకి మనం వెళ్తున్నామంటే మన యొక్క సంతోషం రెట్టింపు కావాలి. ఎలా రెట్టింపు అవుతుంది? డబ్బు బాగా సంపాదించాలని ఎక్కువగా ఆలోచించండి. తలకాయ పొడి వస్తుంది, తల మీద ఉన్న ఎంటుకలు తెల్లగైపోతాయి, రకరకాల జబ్బులు వస్తాయి, బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, ఏమీ చేయలేమన్నమాట కదండి. మంచి కార్యాలు చేయడానికి ప్రయత్నం చేయండి, మంచి కార్యాలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరికైనా సహోదరునికి సహాయం చేయండి. 2-3 సహోదరుల కోసం ప్రార్థన చేయండి. వారిని సంతోషంగా ఉండడం కోసం మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేయండి. ఆ రోజు మీరు ఎంత సంతోషంగా ఉంటారో తెలుసా? చక్కటి వాక్యాన్ని చదువుకొని కన్నీటి ప్రార్థన చేసుకొని అశ్షేము కోసం నేను జీవించడం కోసం ఏదైనా ఈ వాళ్ళ నేను ఏమైనా చెయ్యాలని మీరు అనుకోండి. మీ హృదయంలో ఎంత బాగుంటుందో తెలుసా? మీరు సంతోషంగా ఉంటారు. ఎందుచేతనంటే మన సంతోషం అధికముగా మార్చబడాలి. మన ఈ కాలంలో మనం ఏమవ్వాలంటే ఇది నిజానికి చెప్పాలి అని అడిగితే ఈ మొదటి దినాలు నిసాన మాసంలో మొదటి దినాలంటే నిజానికి ఏమిటంటే మరి యొక్క సంతోషం అధికమయ్యే దినాలు మటండి. ఈ సంతోషం మనం అధికం చేసుకోలేకపోతున్నాము అని అడిగితే మనం ఏమవుతున్నామనంటే మనం ఎక్కడో ట్రాక్ తప్పుతున్నామని అర్థం మాటండి. మనం ట్రాక్ తప్పకుండా ఉండాలి అని అడిగితే ఈ దినాల్లో మనం ఏం చేయాలంటే మరి ఇక మన సంతోషాన్ని అధికం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మొదటి నెల మొదటి రోజున 40వ అధ్యాయం 2వ వచనంలో చూసినప్పుడు మొదటి నెల మొదటి రోజున ఏమైందంటే ఇశ్రాయేలీయులు గుడారాన్ని నిలబెట్టినట్టుగా చూస్తున్నామట. ఎప్పుడు మోషే గారు బయలుదేరి ఐగుప్తు దేశంలో మోషే గారు సీనాయి కొండ మీదకి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరి కిందకి వస్తున్నప్పుడు ఎప్పుడు వచ్చాడని అడిగితే యోమ్ కిప్పుర్ 7వ నెలలో 9వ దినాన్ని బయలుదేరి వస్తే అప్పుడు వారికి 7వ నెలలో 9వ తారీఖున వారికి గుడారం గురించి తెలియజేస్తే మరి ఇప్పుడు ఏమిటని అడిగితే 7వ నెల వెళ్ళిపోయింది, 8వ నెల వెళ్ళిపోయింది, 9వ నెల వెళ్ళిపోయింది, 10వ నెల వెళ్ళిపోయింది, 11వ నెల వెళ్ళిపోయింది, 12వ నెల వెళ్ళిపోయింది, నిసాన మాసం వచ్చింది. 6 నెలలు గతించినాయి. ఈ 6 నెలల్లో ఏం జరిగిందని అడిగితే వాళ్ళ మందిరాన్ని ఇప్పుడు 3 నెలల క్రితమే వాళ్ళు తయారు చేస్తారట. ఏమని ఏమిటంటే వారు 9 నెలలు సీనాయి పర్వతం వద్ద గుడారం వేశారు. అశ్షేము వారిని ఐగుప్తు నుండి బయటకు నడిపించిన రోజు నుండి కేవలం 2 వారాల ముందు వారు గుడారాన్ని సమావేశపరిచారు. ఈ నెల మీకు నెలల ప్రారంభం అవుతుంది, ఇది మీకు సంవత్సరంలో మొదటి నెల అవుతుంది అని అశ్షేము మోషేతో చెప్పిన రోజు మటండి. సో అందుకని వాళ్ళు ఏం చేశారు అంటే నిర్గమకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో చూసినప్పుడు ఆ మాట మనకు కనబడుతుంది. నెలలో నెల, ఇది నెల మీకు మొదటి నెల, దీన్ని మీరు పవిత్రీకరించండి అని చెప్పినమాట. మనం ఈ దినాన్ని సాయంకాలం మనం ఏం చేస్తామంటే ఈ రోష్ కొదేశ్ నిషాన్ మాసాన్ని మనం ఏమంటే కిదుష్మి చేస్తామట అండి. ఎందుకు చేస్తామని అడిగితే ఈ దినాన్ని నుంచి ఏమైందంటే మరి వారి యొక్క సంతోషం అధికమైంది అన్నమాట. ఎందుకు అధికమైంది అని అడిగితే కారణం ఏంటంటే ఆ నెలలోనే వారికి సంతోషాన్ని వచ్చిందన్నమాట. ఇశ్రాయేలులు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చింది ఎప్పుడు అని అడిగితే మరి నీసాన మాసంలోనే బయటకు వచ్చారన్నమాట అండి. అందుకని ఈ నీసాన మాసం ఏమైనదంటే చాలా సంతోషాన్ని ఇచ్చేది కాబట్టి పితరులు అందులో నుంచే వచ్చారు కాబట్టి ఆ పితరులు అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కూడా నీసాన మాసంలో సంతోషాన్ని పొందుకున్నారన్నమాట. అబ్రహాం గారికి పిల్లలు లేక 75 సంవత్సరాల నుంచి 99 సంవత్సరాల పాటు ఆయన నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదే నీసాన మాసంలో తన కొడుకు ఇస్సాకు జన్మించాడన్నమాట అండి. తనకి ఏమొచ్చింది? చాలా సంవత్సరాల యొక్క నిరీక్షణకు ఫలితం వచ్చిందన్నమాట. తన కొడుకు లేడనే యొక్క బాధ నుంచి అతనికి విమోచన వచ్చిందన్నమాట అండి. ఆ రోజున ఆ నీసాన మాసంలో సంతోషం కలిగింది. మరొక విషయం ఏమిటంటే అదే నీసాన మాసము 14వ తారీఖున అతని కుమారుడు అంటే ఇస్సాకు గారు మరి ఆ మొరియా కొండ ఆ యొక్క కొండ మీదకు తీసుకువెళ్ళి చూపించిన కొండలలో మొరియా ఆ కొండ మీదకు తీసుకువెళ్ళి ఆయన బలిగా అర్పించిన దినం కూడా నీసాన మాసం 14వ తారీఖే అని అంటారన్నమాట అండి. నిజానికి నాకు పిల్లలు లేరు అనే ఒక బాధతో కుమిలిపోతున్నప్పుడు
అతనికి పుట్టిన కుమారుడు ఇస్సాకు అనగా అర్థం ఏంటి తెలుసా అండి? నవ్వు. దుఃఖములో నుంచి అబ్రహాం గారికి నవ్వును రప్పించిన సమయము నీసాను మాసం మాట అండి. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే ఈ యొక్క నీసాను మాసము సంతోషాలకి నిలయం లాంటిది మాట అండి. ఈ నీసాను మాసంలో నువ్వు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాయి. నువ్వు సంతోషాన్ని రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నించాయి. అది నీకు ఎంతో ఆయుష్ ఇవ్వబడుతుంది, ఆశీర్వాదానికి కూడా కారణమవుతుంది. అందుకనే చూడండి, ఇస్సాకు జనన విమోచన సూచిస్తుంది. అబ్రహాము చాలా సంవత్సరాలు నిరాశతో వేచి ఉన్న తర్వాత హషేం అతనికి చేసిన వాగ్దానం నెరవేర్పుగా ఇస్సాకుని ఇచ్చాడు. అంటే నవ్వుని ఇచ్చాడు అని చెప్పొచ్చు. అదేవిధంగా విమోచన కూడా వచ్చినట్టుగా చూస్తాం. 126 కీర్తనలో 1-2 వచనాలు చూస్తే ఏమంటాడంటే, మేము కల కనిన వారి వలె ఉంటిమి, మా నోటి నిండా నవ్వుండెను. ఎప్పుడైతే విమోచింపబడతామో, ఆ విమోచింపబడినప్పుడు మనం ఏమవుతుంది అని అడిగితే మన నోటిలో మరి యొక్క నవ్వు ఉంటుందన్నమాట. ఆ నవ్వు కోసం, ఆ విమోచన కోసం మనం ఈ నెలలో మనం ఏం చేయాలంటే హషేముకి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఐగుప్తు నుండి మరి విమోచన నీసాన్ నెలలోనే జరిగింది. ఆ యొక్క మన పెద్దలు ఏమంటారంటే, నీసాన్లో మన పూర్వీకులు ఐగుప్తు నుండి విమోచింపబడ్డారు, నీసానులో మనం విమోచింపబడ్డాము. మరి అందుకనే ఈ యొక్క పస్కా పండుగ దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే విమోచనకు సాదృశ్యంగా ఉన్నది. ఎందుకు చేస్తున్నాము పండగ అంటే మన తాతలు చేశారని కాదు, మనకు జరగబోయే విమోచన కూడా ఈ పస్కా పండుగలోనే మనకి జరగబోతుంది మాట అండి. పరమ తండ్రి స్తోత్రం. మరి అందుకనే ఏలియా గారు కూడా ఎప్పుడు వస్తారు అని అంటారంటే నీసాన మాసంలోనే వస్తారటండి. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని అభిప్రాయాల ప్రకారము ఇస్సాకు బంధనం కూడా పస్కా రోజున జరిగింది. అదేవిధంగా మరి ఒక అంటే పస్కా రోజునే ఇస్సాకును బంధించబడి బలి అర్పించబడ్డాడు అనేది నిజమే. అయితే రాబోయే విమోచనకుడు కూడా మెస్సీ రోజు ఆ పస్కా రోజున వచ్చి మరి అతను కూడా పస్కాకు బదులుగా అతను ఏమవుతాడంటే బలి అవుతాడనే కథనం కూడా దాని నుండే వచ్చిందని మనం చూడొచ్చు అన్నమాట. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనకి చాలా విషయాలు మనం మాట్లాడుకున్నామన్నమాట ఈ యొక్క నీసాను మాసంలోని. అయితే యెషువా మెస్సీ వారు కూడా ఇదే నీసాను మాసంలో అనేకమైన విషయాలు నెరవేర్చారు. పస్కా బలిగా పస్కాలోనే ఆయన వాళ్ళు బలి అయిపోయినట్టుగా చూస్తామటండి. అదేవిధంగా ఇస్సాకు బలిపీఠం వద్దకు వెళ్ళినట్లుగా ఆయన కూడా ఏమేంటంటే పస్కా గొర్రెపిల్లగా ఆయన చనిపోవడానికి ఆయన బయలుదేరి వెళ్ళినట్టుగా చూస్తామట. ఇశ్రాయేలీలు మరి నీసాను మాసంలోనే ప్రాశ్చిత్యం పొంది మరి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినట్టుగా మెస్సీ వారు కూడా ఏం చేశారంటే మనకి కూడా పస్కా రోజున మనకు విమోచన కలిగజేసినట్టుగా మనం చూస్తామటండి. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క నెలలో మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రతి దినము కూడా ఏమైనదంటే చాలా సిద్ధపాటును కలిగి ఉండాలన్నమాట. విమోచనకు ఎవరు సిద్ధపడి కలిగి ఉంటారో అంటే ఎవరైతే విమోచన మనసు ఆత్మను కలిగి ఉండగలుగుతారో, ఎవరైతే భరించడానికి ఇష్టపడతారో, మరి ఎవరైతే భరించడం ద్వారా ఏమవుతుందంటే విమోచన మనం పొందుకోవడానికి బయలుదేరుతాం. చూడండి, శ్రమలు పెరుగుతున్నాయంటే అర్థం ఏమిటి అని అంటే విమోచన దగ్గరికి వస్తుంది అని అర్థం అన్నమాట. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే ఏ విధంగా అయితే మరి మొదటి నెలలో మొదటి దినమున మోషే గారు ఆ యొక్క నిబంధన మందసాన్ని నిలబెట్టి మరి వాళ్ళు మొదటి దినం నుంచి ఎందుకు చేశారు అని అంటే కారణం ఎందుకంటే 3 నెలల ముందే అయిపోయింది. మందసం తయారు చేయబడ్డము, మందసంలోని వస్తువులు తయారు చేయబడడం 3 నెలల ముందే జరిగిపోయింది. కానీ ఈయన ఏం చేశాడు, మరో 3 నెలల్లో మోషే గారు ఎదురు చూశారటండి. ఎందుకోసం ఎదురు చూశారు అంటే ఇప్పటికే మీకు అర్థం కావాలి. ఎందుకు అంటే కారణం నీసాన మాసంలోనే ఇస్సాక్ గారు పుట్టారు, అబ్రహాం గారికి విమోచన ఇచ్చారు. కాబట్టి నీసాన మాసం ఏమైంది అని అంటే విమోచనలకు మూలముగా ఉన్నది. కాబట్టి ఇంకొక 3 నెలలు ఆగితే నీసాన మాసం వస్తుంది. మరి మన పితరుల వలె మనకి కూడా నిజమైన విమోచన విగ్రహ విధానం నుంచి విడిపించబడి అసీమిక విధానంలో ఆరోనిక్ యొక్క ప్రీస్ట్వుడ్లో మనం ముందుకు వెళ్దామని చెప్పని మరి
మోషే గారు ఏం చేశారంటే ఒక 3 నెలలు ఆపి మరి అదే దినాల్లో మళ్ళీ ఏం చేయబడిందంటే మరి నిసాన మాసంలోనే ప్రారంభించినట్టుగా మనం చూస్తాం. మరి విచిత్రమైన విషయాలు, చాలా విచిత్రమైన విషయాలు ఇందులో మనకు కనబడతాయన్నమాట. ఏమిటి అని అడిగితే మీరు చూడండి, అక్కడ ఇందాక మనం చదువుకున్నాం నిర్గమకాండం 38వ అధ్యాయం 21, 22 వచనాలు మరొకసారి తీసి చూడండి. యోధా గోత్రికుడైన హూరు మనవడను, హూరు కుమారుడనైన బెట్సా అలెల్ అనే పదం రాయబడింది అనమాట. ఈ బెట్సాలేలును అదోనేవారు మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసినని రాయబడింది అనమాట అండి. సో నిజానికి అదోనే గారు మోషేకి ఏమైనా ఆజ్ఞాపించారు అని అడిగితే ఏమి రాయబడింది? అకార్డింగ్ టు ద టాల్మిటిక్ లెజెండ్ బెత్సలేల్ అబ్జెక్టెడ్ టు దిస్ ప్లాన్ అన్నమాట. మోషే గారు చెప్పింది దాన్ని బెత్సలేల్ గారు చేయలేదటండి. ఏం చేశారంటే అడ్డుకున్నారంట. ఎందుకనంటే ఏమని ఇక్కడ రాయబడిందంటే బెత్సలేల్ అంటే మోజెస్ కమాండెడ్ బెత్సలేల్ టు మేక్ ద ఫర్నిషింగ్ ఆఫ్ ది శాంక్చురీ ఫస్ట్ అండ్ ద టెబర్నికల్ ఆఫ్టర్ దట్. అంటే మొదటగా బెత్సలేల్ గారికి మోషే గారు ఏం చెప్పారంటే, ముందు నువ్వేం చేస్తావంటే లోపల మందసాన్ని దానికి సంబంధించిన పవిత్రమైన వస్తువులన్నింటినీ తయారు చేయమని చెప్పాడటండి. నెక్స్ట్ ఏం చెప్పాడంటే అప్పుడు పైన కప్పుని మందరు చుట్టూ ఉన్న ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేయమని చెప్పాడటండి. మోషే బెత్సలేల్ గారు అన్నారంట, నేను అలా చేయను, నేను అలా చేయటం నాకు కుదరదు, నేను చేయను అన్నాడంట. ఇది నాకు హషేం ఆజ్ఞాపించాడయ్యా, నువ్వు ఇలాగే చేయాలని అంట. నేను బెత్సలేల్ గారు అన్నారంట, నేను మాత్రం అలా చేయనండి అన్నాడు. ఏమి ఎందుకు చేయమని అడిగితే బెత్సలేల్ అన్నాడటండి, ఎవడైనా కానీ ఇల్లు ముందు కట్టుకుంటాడో, తర్వాత ఇంట్లో ఉన్న అలమారులు కట్టుకుంటాడో, లేదా దానికి సంబంధించిన ఉపకరణాలు కట్టుకుంటాడో, నువ్వేమో ఉపకరణాలు కట్టే తర్వాత ఇల్లు కట్టుకుందామంటున్నావు, అది కరెక్ట్ కాదు అన్నాడట. ఏంటేంటి ముందులు ఇల్లు కట్టిన తర్వాత లోపల ఉపకరణాలు కట్టాలా అని ఆలోచించి ఒక్కసారి ఆగిపోయామన్నట. ఆగిపోయినైతే తాల్ముదిక్లో ఏమని రాయబడిందని అంటే బెత్సలేల్ అబ్జెక్టెడ్ టు దిస్ ప్లాన్. He said, ordinarily a man builds his house first and afterwards places the furnishing insides. Moses conceded to Bethsalel's suggestion. He said, yes. నాకు కూడా హషేం గారు చెప్పింది ఏంటంటే, నువ్వు చెప్పిందే చెప్పాడు కానీ నేను ఏం చేశానంటే వెనక్కి ముందు వెనక్కి చెప్పాను. నాకు కూడా హషేం గారు ఏం చెప్పారు, ముందు ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలి, తర్వాత దాంట్లో వస్తువులను కట్టమని చెప్పారు. యు ఆర్ కరెక్ట్. Now I remember that I heard it from the mouth of the Holy One, blessed be He. ఆ పరిశుద్ధుడైన నోటి వెంట ఇవే మాటలు నేను విన్నాను. Just as you have said, you must have been in the shadow of God. ఎందుకు అని అడిగితే నీవు దేవుని యొక్క నీడలో నువ్వు ఉన్నావు కాబట్టి, దేవుని ఆత్మతో నీవు ఉన్నావు కాబట్టి కరెక్ట్గా దేవుని ఆత్మ నాతో ఏమి చెప్పిందో నువ్వు అదే చెప్పావు అన్నమాట. విచిత్రం ఏమిటి అని అడిగితే మందిరాన్ని ఏమని పిలుస్తారంటే ఇట్ ఇస్ ద షాడో ఆఫ్ ద గాడ్ అని పిలుస్తారన్నమాట. దేవుని యొక్క నీడ లాంటిది మాట అంటారు. దేవుని నీడలోకి వచ్చామంటాం, మనం దేవుని నీడలోకి వచ్చామంటాం. మందిరమే దేవుని యొక్క నీడ. అందుకని ఏమనంటే యు ఆర్ అండర్ ద షాడో ఆఫ్ ద గాడ్ అని, నువ్వు దేవుని యొక్క నీడలో నువ్వు ఉన్నావు. బెట్సా అల్లెల్ అంటే అర్థం ఏంటి తెలుసా అండి? దేవుని యొక్క నీడ. ఆయన ఉన్నదే దేవుని నీడలోని, ఆయన పేరే బెత్సలేల్. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే నిజంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడాలని కోరుకుంటామో ప్రతిసారి కూడా నేను ఏం చేస్తుందంటే హషేం యొక్క స్పిరిట్ ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఆలోచనలోనే నేను నడిపిస్తుంది అన్నమాట. దేవుని యొక్క ఆలోచన విధానాన్ని నీకు నేర్పుతుంది అన్నమాట. దేవుని యొక్క మార్గాన్ని నేను నడిపిస్తుంది అన్నమాట. దేవుని యొక్క పురాతన మార్గాల్లోనే నువ్వు నడవటానికి అది ఏం చేస్తుందంటే నీకు ఒక బాట లాంటిది తయారు చేస్తుందన్నమాట. బెత్సలేల్ ఏం చేయాలని కోరుకున్నాడంటే తన సొంత చిత్తాన్ని కాదు కానీ హషేం యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి అతను బయలుదేరినట్టుగా మనం చూస్తున్నమాట. అందుకనే ఏమయ్యాడని అడిగితే షాడో ఆఫ్ ది హెవెన్,
అంటే పరలోకపు యొక్క ఛాయగా ఇతనే మారిపోయినట్టుగా మనం చూస్తామట. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా అషేముకు లోబడేవారుగా మనం ఉండగలిగితే, అషేము మాటను మనం మన యొక్క చెవులకి మనం ఉంచుకునేవారుగా ఉండగలిగితే, మనము ఎప్పుడైతే మనము కూడా ఏమవుతామంటే అషేం మందిరముగా మనం మార్చబడతాము. మనలో కూడా ఏమవుతుందంటే అషేం చిత్తం క్రమేణా జరగడం ప్రారంభిస్తుంది. ప్రియ సహోదరుడు, సహోదరి, మనం అనుకోవచ్చు మట్టండి మన చిత్తాన్ని మనం నెరవేర్చుకుంటూ మనకు నచ్చినట్టుగా మనం వెళ్ళిపోదామని మనం అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు తండ్రి యొక్క చిత్తానికి ఇష్టపడతావో, లోబడతావో, విధేయుడిగా ఉండడానికి ఇష్టపడతావో, ఆటోమేటిక్గా తండ్రి ఏం చేస్తాడంటే నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క ఆలోచనల్ని తన కంట్రోల్లో తీసుకుంటాడు అన్నమాట. నీవు నీ కంట్రోల్లో ఉండి నీకు ఒక ఓన్ ఐడియాలజీతో నువ్వు బయలుదేరినంతకాలము అషేము యొక్క ఐడియాలజీ, ఆయన యొక్క ప్రణాళిక నీ పట్ల, నా పట్ల నెరవేరదు అన్నమాట. నీవు నేను కూడా మరి మనలో ఉన్న ఐడియాలజీ, మనలో ఉన్న ఆలోచన విధానాన్ని తీసివేసుకుని అషేము యొక్క విధానాన్ని మనం నెరవేర్చుకోవడానికి మనం బయలుదేరాలని కోరుకున్నప్పుడు అషేం వారు ఏం చేస్తారంటే ఆయన తన ప్రణాళికను మన ద్వారా నడిపిస్తాడన్నమాట. మనము ఏమవుతామంటే ఆయనకు ప్రణాళికగా, ఆయన మందిరముగా మనం మార్చబడతాం. బెత్సలేలు మరి చక్కని కుమారుడు పట్టండి. అతను ఎలాగున్నాడు అని అడిగితే అషేం యొక్క చిత్తము నెరవేర్చడం కోసం బయలుదేరిన ఒక ప్రత్యేకమైన పాత్రగా అతను మరల్చబడినట్లుగా మనం చూస్తున్నామట. పరమదేవుని స్తోత్రం. హల్లెలూయా. అషేము యొక్క ఛాయగా అతను ఉన్నట్టుగా మనం చూస్తామట. అంటే అషేము మందిరముగా అతను మార్చబడ్డాడు కాబట్టి అతనిని మరి అషేము చక్కగా వాడుకున్నట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 2:19 కూడా మాట్లాడుతున్న యెషూవా మెస్సీ వారు మాట్లాడుతున్న మాట కూడా ఏంటంటే ఈ మందిరమును పడగొట్టుడి అంటున్నాడు అన్నమాట. ఈ మందిరమును పడగొట్టుడి అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు అని అడిగితే ఆ యొక్క శరీరమైన మందిరం గురించి మాట్లాడుతున్నమాట. ఎందుచేతనంటే ఆ మందిరము కూడా, ఆయన యొక్క శరీరము కూడా మరి యొక్క బెత్సలేలుగా అషేం యొక్క ఛాయతో నిర్మించబడిన మందిరం అన్నమాట యెషూవా మెస్సీ వారిది. కాబట్టి మళ్ళా తిరిగి లేపుతాను అని మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మందిరము ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములను పరిహరించే ఒక గొప్ప ప్రదేశముగా వారికి ఉండేది మటండి. అందుకనే వాళ్ళందరూ కూడా వారి పాపములు పరిహరించుకోవడానికి ఇశ్రాయేలు ప్రజలందరూ బయలుదేరి ఆ యొక్క మందిరానికి వెళ్ళి వాళ్ళ పాపాలు పరిహరించుకుని, వాళ్ళ పాపాలు కడుగుకొని, వారు అక్కడ శుద్ధులు చేయబడి, వారు అక్కడ అషేముతో మరి ఒక సహవాసం ఏర్పరచుకుని ఆయనతో కలిసి ఆనందించి ఆయనకు ఆశీర్వాదములతో బయలుదేరి తిరిగి వారి గృహాలకు వచ్చేవారు అన్నమాట. పెక్కుదై ఈ చివరి యొక్క మరి యొక్క దానిలోకి మనం వచ్చినమాట. మరి అదే విధముగా మనల్ని కూడా అషేం వారు తన ప్రియకుమారుడైన యెషూవా మెస్సీ వారి ద్వారా ఆయనకు త్వర యొక్క మార్గంలోకి నడిపించడానికి ఆయన మరి లోకానికి వచ్చి ఉన్నాడన్నమాట. ఆయన కూడా మందిరముగా మార్చబడి మనందరి పాపములకు ప్రాయశ్చిత్తం కలుగజేసి ఆ యొక్క మరి కలుగు చేయబడిన మనము మరలా ఆ త్వరలో నడిపించబడడానికి, ఆ త్వరలో ఇవ్వబడిన గొప్ప మరి యొక్క ఆజ్ఞలను ఆచరించడానికి, ఎంతో విలువైన ఆజ్ఞలను ఆచరించడానికి, ఆ మార్గంలో మనం నడవటానికి యెషూవా మెస్సీ వారు ఏం చేస్తారంటే మనకి ఒక చక్కని మార్గాన్ని మనకి అని ఏర్పాటు చేశారన్నమాట. ఆ చక్కని మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మనము కూడా ఏమవుతామంటే అక్కడ మందిరంలాగే మనం కూడా మన జీవితాలు కూడా ఏమవుతాయంటే ఒక గొప్ప మందిరముగా మార్చబడుతుంది. మనము కూడా ఏమవుతామంటే అనేకులకు వెలుగుగా మార్చబడతామట. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నదని చెప్తున్నమాట. మరి నీ జీవితాల్లో వెలుగు రావాలని కోరుకున్నప్పుడు ఈ లోక సంబంధమైన విధానాన్ని అంతా విడిచిపెట్టి ఆ వెలుగును నువ్వు తీసుకునేవాడుగా నువ్వు ఉండగలిగితే, ఆ వెలుగును పొందుకోగలిగిన వాడిగా నువ్వు ఉండగలిగితే అషేం వారు ఏం చేస్తారంటే మన గుడారం మీద కూడా ఏం చేస్తారంటే వెలుగును ప్రకాశింప చేయాలని కోరుకుంటున్నాడు అన్నమాట. మరి యొక్క బిలాము చూసినప్పుడు ఇశ్రాయేలు యొక్క మరి యొక్క స్థానమును చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారండి ఆ బిలాము ఏమన్నాడు? ఓ ఇశ్రాయేలు, నీ గుడారము ఎంత సుందరములు అన్నమాట. మాతోవు వహాలేకాయాకో మిష్కెనోతేకా ఇశ్రాయేలు గుడారములు, ఓ యాకోబు, ఇశ్రాయేలు యొక్క గుడారములు ఎంత సుందరమై ఉన్నవి అన్నమాట. మన గుడారాలు ఎలా ఉన్నాయి? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు, ఈ నివాసమైన
మన గుడారము అని మాట్లాడుతూ ఉంటాడు మాట అండి. ఈ గుడారం ఎలా ఉన్నదండి? మనకి ఇవ్వబడిన గుడారం ఎలా ఉన్నది? మనం అలాగా ఉన్నాం. భూమి మీద మన గుడారము, ఈ నివాసము అంటే ఈ గుడారము, ఈ నివాసం, మన గుడారాలు ఎలాగ ఉన్నాయండి? సుందరంగా ఉన్నాయండి, క్రమబద్ధీకరంగా ఉంచబడ్డాయండి, ఇశ్రాయేలు గుడారం వలె ఉన్నాయండి. ఆ బిలాము ప్రవక్త, కీడు ప్రవక్త ఆ గుడారములు చూసినప్పుడు మరి కీడు పలకక మేలు మాత్రమే తన నోట నుంచి రప్పించిన అశ్యమరితండి. ఎందుకు అని అడిగితే వాళ్ళంతా సుందరముగా, వాళ్ళెంతో క్రమబద్ధీకరించబడిన వారుగా వాళ్ళు ఉంచబడ్డారన్నమాట. మరి మన జీవితాల్లో మన కుటుంబాలు, మన గుడారాలు ఏ విధంగా ఉంచబడ్డాయి? మనము కూడా అట్టి గుడారముగా ఏర్పాటు చేయబడాలని అశ్యం వారు కోరుకున్నారన్నమాట. అందుకనే మనం ఎప్పుడైతే ఆ యొక్క మన గుడారాలను కూడా మనము ఆ విధంగా మనం మార్చుకోగలుగుతాము, అప్పుడు మనము కూడా మనం ఏమవుతుంటే ఆయనకి ఇష్టలుగా మార్చబడతాం. అపోస్తలుని పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతుంటాడండి, 11వ అధ్యాయం అనుకుంటానండి. పన్నెండవ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ ఒక మాట 4వ వచనం అంటాడు, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే అని మాట్లాడతాడు. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధమైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించేవాడు అశ్యం ఒక్కడే. అదేవిధంగా మనం చూసుకుంటూ వచ్చినప్పుడు అక్కడ చాలా విషయాల గురించి మాట్లాడుతూ వచ్చి, ఎలాగూ శరీరము ఏకమయ్యునను అనేకమైన అవయవములు కలిగి ఉన్నవో అలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములయ్యునను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే మెస్సియ కూడా ఉన్నారు. సో మన శరీరంలో అనేక రకాలైన అవయవాలు ఉన్నాయన్నమాట, అనేక రకాలైన అవయవాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఏమవుతాయని అడిగితే ఇంటిగ్రేట్ చేయబడి ఒక్క శరీరముగా మార్చబడి ఒక్క ఆలోచనతో నడిపించబడుతున్నాయన్నమాట. ఇదే అశ్యం యొక్క ప్రణాళిక. మీ శరీరం మీ మాట లేదంటే అర్థం ఏం చేస్తారండి? మీ శరీరం మీ మాట అనకపోతే పక్కోడు ఎవడన్నా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తాడు అని అర్థం, అంతే. మీ కాల్ మీ మాట అనకపోతే ఏం చేయాలి? పక్కోడు ఎవడో వచ్చి మీ శరీరాన్ని మిమ్మల్ని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో పడేసి ఐసీయూలో పెట్టేసి ఇది మాట అంటలేదు చూడండి అని చెప్పాలి, అవునా కదా? మనము కూడా ఆశయం మాట వినకపోతే మనము ఏమవుతామంటే బయటికి పడవేయబడతాం, త్రోసివేయబడతాం, ఆశయం మందిరంలోంచి మనం నెట్టివేయబడతాం. అంటే అన్ని అవయవాలు విచిత్రమాట అండి. ఇందులో ఈ మెదడు నుంచి వెళ్ళిన నరాలు ఎన్నో అంటే కొన్ని కోట్ల నరాలు ఉంటాయన్నమాట, న్యూరన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఈ శరీరానికి అనుసంధానం చేయబడతాయి. అవన్నీ కూడా ఏమవుతాయంటే ఈ మెదడు మాట. ఈ మెదడు ఏం చేస్తుంటుంది? పైనుంచి వచ్చే సంకేతాలను ఇది తీసుకుని అది అనుసరిస్తుంటుంది. మనము కూడా అశ్యం యొక్క ప్రేమను వ్యక్తం చేయడానికి మనం కూడా ఒక్కటిగా మనం మార్చబడినప్పుడు అన్నమాట. మనము కూడా ఒక్కటిగా మనం నడిపించబడినప్పుడు. ఎందుచేతనంటే మనం ఎప్పుడైతే మనం ఒక్కటిగా మనం నడిపించబడతామో అప్పుడే అశ్యం వారు మనల్ని ఇష్టపడతారన్నమాట. అప్పుడే మనం ఏమవుతామనంటే ఆయనకి ఇష్టలుగా మనం ఏమవుతామంటే మార్చబడతామట. పరమదేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క పర్షా భాగం మనకేం తెలియజేస్తుందని అడిగితే, ఎప్పుడైతే మనం ఆయనకి ఇష్టలుగా మనం ఉండడానికి మనం బయలుదేరగలుగుతామో అప్పుడే అశ్యం మనల్ని కూడా ఏం చేస్తాడంటే తన పనిముట్టుగా వాడుకుంటాడు అన్నమాట. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏమిటి అని అడిగితే ఆయనకి విధేయులుగా మనం నడవటమే మనం నేర్చుకోవాలన్నమాట. ఎప్పుడైతే విధేయులుగా మనం నడవడం మనం నేర్చుకోగలుగుతామో, చూడండి ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు రాసిన మాటలు ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. నేను ముగించేస్తాను. మేము తండ్రి జత పని వారమై ఉన్నాము, మీరు తండ్రి వ్యవసాయమును తండ్రి గృహమునై. మేము అంటేనేమో ఆ యొక్క సువార్త చెప్పేవారి గురించి మాట్లాడుతూ మేము దేవుని జత పని వారమై ఉన్నారని చెప్తూ, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై. మనం ఏమై ఉన్నామంటండి?
దేవుని గృహముగా మనం ఉంచబడ్డామంటండి. గృహముగా ఉన్న మనం ఏమవ్వాలంటే ఆ గృహం యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలన్నమాట. ఒకవేళ కాక మనం అలా ఉండకపోతే ఆయన మన కోసం ఆయన ఏం చేశాడంటే తన శరీరాన్ని ఆయన ఏం చేసుకున్నాడండి, కాల్ చేసుకున్నాడటండి. ఎందుచేతనంటే మనం చేసిన పాపాలని ప్రాయశ్చిత్తం కోసం ఆయన యొక్క మందిరాన్ని ఆయన కాల్చి వేసినట్టుగా మనం చూస్తామట. అందుకనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా మాట్లాడుతున్నాడన్నమాట అండి. అదే 2 కొరింథీయుల రాసిన పత్రిక 5:10 అంటాడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పిన అవి మంచివైనను చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును మెస్సయ్య న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. పరమ తండ్రి స్తోత్రం, హల్లెలూయా. మనం అందరం వెళ్ళి ఒక రోజు నేను నిలబడతామంటండి. ఎందుకనంటే పెక్కుదే అకౌంటబిలిటీ మాట. నీవు ఈ భూమి మీద నీకు అప్పగింపడిన మందిరం విషయంలో నువ్వు ఏ విధంగా నడుచుకున్నావో చెప్పాలన్నమాట. మరి యొక్క మోషే రబ్బీన్ గారు ఏం చేశారంటే మందిరాన్ని కట్టిన తర్వాత మందిరంలో జరిగిన పనులన్నీ జరిగించిన తర్వాత బెత్సలేల్ని మరి ఒహోలియాబుని జరిగించిన పని వాళ్ళందరినీ పిలిచి, అయ్యా మీరు మరి ఇశ్రాయేలు ప్రజలు నాకు బంగారం ఇచ్చారు, వెండి ఇచ్చారు, మరి యొక్క వజ్రాలు ఇచ్చారు, రకరకాల వస్తువులు ఇచ్చారు, వాళ్ళ హృదయాలు కోసుకొచ్చి నాకు అప్పచెప్పి ఇంకో మీరు ఈ మందిరాన్ని చేయండి అని అప్పచెప్పారు. వాటి యొక్క లెక్క అకౌంటబిలిటీని ఇక్కడ అప్పచెప్తున్నాను, నేను అప్పచెప్పాలి, మీరందరూ వచ్చి చెప్పండి అని చెప్పినట్టు ఆయన అందులో నాకేమీ పాలు లేదు, కానీ మీరు ఇచ్చినవంతా ఇదిగో మందిరం కోసం నేను అలా ఖర్చు పెట్టానని చెప్పాడట. ప్రతి వాడు కూడా ఏమవ్వాలంటే ఒకసారి వాళ్ళకి ఆ మందిరం నిమిత్తం ఏర్పాటు చేయబడిన పనుల విషయంలో ప్రతి వాడు అకౌంటబిలిటీ కలిగి ఉండడమాట. అదే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీయుల 5:10 అంటున్నాడంటేనే, తాను జరిగించిన క్రియలు చెప్పిన నీకో మందిరం ఇచ్చాడు తండ్రి, ఆ మందిరంలో రకరకాల పనులు ఇచ్చాడు, నీకు వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, వజ్రాలు ఇచ్చాడు, వడీరాలు ఇచ్చాడు, సమస్తమని ఇచ్చాడు. వీటన్నిటిని నువ్వు ఎలాగ వాడుకున్నావో నీవు ఆయనకి లెక్క చెప్పాలి. అందుకని అంటే అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరం మెస్సయ్య న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. సో ఏమవ్వాలంటే మనం తప్పనిసరిగా మనం అవుతామట. ఎందుకంటే అవోత్ అనే గ్రంథంలో 3వ అధ్యాయంలో ఏమైందంటే ఆల్ యువర్ డీడ్స్ ఆర్ రిటన్ డౌన్ ఇన్ ఏ బుక్. నీవు చేసిన ప్రతి పని కూడా ఏమవుతుందంటే ఒక గ్రంథంలో రాయబడుతుంది. ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్ ఆల్ ద అకౌంట్స్ విల్ బి సెటిల్డ్, but until then the store is open, the storekeeper gives the credit, the account book is open and the hand is writing. ఆ యొక్క జడ్జిమెంట్ జరిగే వరకు కూడా ఆ స్టోర్ ఏమవుతుందంటే ఆ యొక్క షాప్ ఏమై ఉంటుందంటే ఓపెన్ చేయబడి ఉంటుంది. అయ్యా నాకు డబ్బులు కావాలి తీసుకో, అయ్యా నాకు బంగారం కావాలి తీసుకో, అయ్యా నాకు వస్తువులు కావాలి తీసుకో, అయ్యా నాకు బట్టలు కావాలి తీసుకో, అయ్యా నాకు కారు కావాలి తీసుకో, అయ్యా నాకు ఫలానాది కావాలి తీసుకో, నీకేం కావాలన్నా ఇస్తాను ఉంటాడనమాట. ఆల్ ద క్రెడిట్స్ అన్నీ ఇవ్వబడే ఉంటాయన్నమాట. ఆ యొక్క షాపులో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఇస్తానే ఉంటాడనమాట. ఆ ఇస్తూనే ఏం చేస్తాడంటే మధుబాబు పలానా వస్తువులు కొనుక్కుని పట్టుకుని వెళ్ళిపోయాడండి, 2 కారు కూడా పట్టుకెళ్ళిపోయాడండి, ఆ తర్వాత బండెట్టుకు వెళ్ళిపోయాడండి, డబ్బులు పట్టుకెళ్ళిపోయాడండి, ఆ తర్వాత ఈ పట్టుకుని వెళ్ళి వాడేసుకున్నాడండి, తర్వాత ఈ కూడా వాడేసుకున్నాడండి. అందరి దగ్గర చాలా ఇదిగా చెప్పేసుకుంటున్నాడు, గొప్పగా చెప్పేసుకుంటున్నాడు. సో ప్రతిదీ కూడా ఏం జరుగుతుందంటే ఆ షాపులో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ మధుబాబు తీసుకెళ్ళిన వస్తువులు ప్రతిదానికి కూడా రాస్తూనే ఉంటాడటండి. సో ఎందుకు అని అడిగితే ఆ రోజు మనం నిలబడ్డప్పుడు ఆ షాపుదారుడు ఏం చేస్తాడంటే ఇది మధుబాబు గారి పుస్తకం ఇదిగోనండి, ఆయన పట్టుకెళ్ళి ఇవన్నీనండి, ఏం ఖర్చు పెట్టాడో మొత్తం అంతా ఇందులో లిస్ట్ ఉందండి. ఆ మందిరం కోసం అతను ఏం చేశాడో కూడా ఇదంతా ఇక్కడ రాసే ఉందండి. దిస్ ఈజ్ ఓపెన్, ఇది ఓపెన్గా ఉన్న పుస్తకం, మీరు తీసుకోండి అని చెప్పి ఆయన తప్పుకుంటాడనమాట అండి. సో అందుకనే పౌలు మాట్లాడుతున్నాడనమాట. సో ఆ పౌలు గారు చెప్తున్నమాట, పౌల్ కంపేర్డ్ అవర్ లేబర్స్ ఎఫర్ట్స్ అండ్ వర్క్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కింగ్డమ్ టు టెంపుల్ బిల్డింగ్ ప్రాజెక్ట్. మనకి ఆయన ఏం చేశాడంటే ఆ మందిరాన్ని నిర్మించడం నిమిత్తం ఏం చేశాడంటే మనకు అప్పచెప్పాడనమాట. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడనమాట, మనమందరం ఏమై ఉన్నాం అంటాడంటే మనమందరం కూడా కట్టడానికి బయలుదేరిన కట్టే వారిగా ఉన్నాము అన్నమాట. వీఆర్ ద బిల్డర్స్. నువ్వు ఒక బిల్డరు, నువ్వు బిల్డర్గా ఉండడానికి కోసం నేను ఈ లోకానికి పంపించమాట. ఈచ్ ఆఫ్ us are like a builders building unto the foundation of the temple with our contributions of a good deeds and works. In the future those contributions will be scrutinized.
నీకు ఇవ్వబడిన ప్రతి ఒక్క ఈవి కూడా, నువ్వు ఉపయోగించిన ప్రతి దీని కూడా ఏమిటంటే స్క్రూటినైజ్ చేయబడుతుంది, పరిశీలన చేయడం పడుతుంది అన్నమాట. అందుకనే అన్నాడు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడుతున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మరి అపోస్తలుడైన పౌలు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. 12వ వచనంలో అంటాడు, ఎవడైనను ఈ పునాది మీద ఎవడైనను ఈ పునాది మీద బంగారమును వెండిని వెలగల రాయి రాళ్ళు కర్రగడ్డి కొయ్య కాలు మొదలైన వాటితో కట్టిన ఎడలా వాని పని కనబడును. ఆ దినమున అది తేటపరచబడును, అది అగ్ని చేత బయలుపరచబడును. వాని పని ఎట్టిదో అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన ఎళ్ళ పని నిలిచి ఎళ్ళ వాడు జీతము పుచ్చుకొనును. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిజానికి చెప్పాలంటే విమర్శించి మాట్లాడుతున్న ఈ మాటలన్నీ గమనిస్తే ఏమిటి అని అడిగితే, మనం ఎలాగున్నాము, మనం అనుసరించే బోధ కరెక్ట్గా ఉందా, లేకపోయినా కానీ అలాగే కళ్ళు మూసుకొని గుడ్డోళ్ళ నడవాలని కోరుకుంటున్నావా? నువ్వు సత్యాన్ని అనుసరిస్తున్నావా? సత్యాన్నించి కొంచెం ఇలా దారి మళ్ళీ వెళ్ళిపోతున్నావా? సత్యాన్నించి ఇలా దారి మళ్ళీ వెళ్ళిపోతున్నావా? ఏం చేశాడు అనుకున్నాడండి ఆయన? సొలొమోను దగ్గర ఉండేవాడు మాట. ఎవరు? సొలొమోను కుమారుడి పేరు ఏం పేరు? ఎవరికి గుర్తులేదా? రెహబాము. సొలొమోను కుమారుడి పేరు ఏం పేరు? రెహబాము. సొలొమోను గారి దగ్గర యెరోబాము అని ఒక ఆయన ఉండేవాడు. చాలా ఆసక్తిపరుడు, చాలా భక్తిపరుడు, త్వరా ప్రకారంగానే జరిగించాలని కోరుకున్నాడు. అతని మనసును చూసి హషేము సొలొమోను యొక్క ఆలోచన విధానం నచ్చక యెరోబాముకి 10 గోత్రాలు అప్పచెప్పాడు, నువ్వు రాజుగా ఉండి పరిపాలన చేయని. కానీ యెరూషలేముని ఇవ్వలేదు ఆయనకి. అందుకని యెరోబాము ఏం చేశాడో తెలుసా? అబ్బో, యెరూషలేము వెళ్తే నా జనాల్ని సొలొమోను లాగేసుకుంటాడేమో, కాబట్టి మందిరాన్ని నేను ఎక్కడే కట్టించి ఇక్కడ జరిగించినట్టుగానే అక్కడ కూడా నేను ప్రార్థన జరిగిస్తాను. చిన్న డీవియేషన్. మందిరాన్ని అక్కడ కట్టించాడు, అక్కడ బలిపీఠం కట్టించాడు, కొంతమంది లేవీలు లాక్కెళ్ళిపోయాడు, బలవంతంగా అక్కడ విగ్రహారాధన చేయించడం. అది విగ్రహారాధన అంటే ఏదైతే తోరాకు వ్యతిరేకమో అది విగ్రహారాధన జరిగించడం ప్రారంభించాడు. హషేం పంపించాడు. నువ్వు చిన్నదే అనుకున్నావు, హషేమని పేరుతోనే చేస్తున్నావు, కానీ నువ్వేం చేసావు? డీవియేట్ అయిపోయావు. నిన్ను, నీ కొడుకుల్ని, నీ వంశాన్ని ఒక్క దినమందే చంపేస్తాను. సో నీవు ఎలా ఉన్నావో చూసుకో, నీ యొక్క ఆలోచన విధంగా ఏ విధంగా చూసుకో. నువ్వు డీవియేట్ అయిపోయావో, దాంట్లోనే నడుస్తున్నావో చూసుకో. ఒకవేళ కాక నువ్వు డీవియేట్ అయిపోయావని నీకు అనిపిస్తే ఇప్పుడే నువ్వేం చేయాలంటే ఈ మోకాల్లోని ప్రార్థన చేసి సత్య మార్గమందు నన్ను నిలబెట్టు అని ప్రార్థన చేయి. యోహాను సువార్త 17:17 అంటాడు, సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. నువ్వు ఒకవేళ కాక ఆ సత్యమందు నువ్వు లేకపోతే నీ భక్తి వ్యర్థమైపోతుంది, నీ యొక్క దాన ధర్మాలు వ్యర్థమైపోతాయి, నువ్వు చేసిన త్యాగం వ్యర్థమైపోతుంది. నువ్వు చివరికి ఏమవుతావు అంటే అందరూ వెళ్ళే మార్గంలో నువ్వు కూడా వెళ్ళిపోయి నాశనం అయిపోతావు. ఎందుకంటే నువ్వు సత్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు కదా, పర్లేదు కదా అని అనుకోకు. అబిగయలు తన భర్త మూర్ఖుడిగా ఉన్నాడు, చాలా ధనవంతుడే కానీ మూర్ఖుడిగా ఉండిపోయాడు. కానీ ఆవిడ గమనించింది, వీడు ఒక మూర్ఖుడు ఒక కటిక చీకటితో సమానుడు మాట, నాశనానికి వెళ్ళే దారికి కారకుడు మాట. వాడి దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ అబిగయలు గమనించి తన భర్తను ఏం చేసిందంటే మరి హెచ్చరించింది. వినలేకపోయాడు. కాబట్టి ఆవిడ ఆ విషయాన్ని గ్రహించి ఏం చేసిందంటే జ్ఞానయుక్తంగా దావీదు దగ్గరికి మరి సమాధాన సంబంధమైన వర్తమానాన్ని పంపించింది. విధేయతపూర్వకమైన వర్తమానాన్ని పంపించింది. దావీదు అబిగయలు యొక్క వర్తమానాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు మాట, ఎంత జ్ఞానయుక్తంగా ఉంటారా అని. నీవు నేను కూడా ఇక్కడ ఆలోచించవలసింది ఏమిటంటే, ఒక మూర్ఖత్వంలోనో ఒక చీకటిలోనో నువ్వు మగ్గిపోతూ పర్వాలేదు అని అనుకోవద్దు. నువ్వు దాంట్లోంచి నువ్వు బయటికి రా, సత్యాన్ని గ్రహించు. యెషువా అంటున్నాడు మటండి, సత్యమందు వీరినే ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. కీర్తనకారుడు కూడా అంటాడు 119 అంటాడు,
నీ ధర్మశాస్త్రము కేవలం ద ఓన్లీ ట్రూత్ ఈజ్ ద యువర్ త్వర. సో ఆ త్వరా నుంచి నువ్వు డీవియేట్ అయిపోయావేమో చూసుకో. నువ్వు ఆ త్వరా ప్రకారంగా నువ్వు నడుచుకోలేకపోతున్నావేమో చూసుకో. ఒకవేళ అలా నువ్వు ఉండిపోతే నువ్వేమవుతావంటే, నేను బాగానే ఉన్నాను కదా అనుకునే మరి అబిగయీలు భర్త లా నువ్వు అయిపోతావేమో, జాగ్రత్తగా చూసుకో. రాయిలా మారిపోయాడు అంటారు. చివరికి అతనికి మోక్షము ప్రసాదించకుండా చివరి యొక్క శాపము అతనికి రాయిగా మారి, అంటే రాయి అంటే ఇంకా అతనికి ఏమి, ఈ కెనాట్ హియర్ ఎనీథింగ్. మనం అలా ఉండిపోవద్దు. చెప్పి 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 నాలుగవసారి అతనికి జననం వచ్చినా కానీ అతను ఏమయ్యాడంటే చివరికి ఆ దెబ్బతో అతను ఏమైపోయాడంటే ఎందుకు పనికి రాకుండా పోయాడు అంటాడు. నీవు అలాగుంటున్నావా? ఎన్నిసార్లు విన్నా కానీ ఆ త్వర అనుసరించడంలో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే అశ్యం యొక్క శిఖిన నీలో నీ గుణారంలో ఉంచబడాలని కోరుకున్నావు. యు ఆర్ ద అకౌంటబిలిటీ ఆఫ్ యువర్ టెబర్నికల్. నీ యొక్క గుడారానికి నువ్వేమవుతావంటే లెక్క అప్పచెప్పవలసిన కదా. మోషే గారు ఏమయ్యారంటే లెక్క అప్పచెప్పడానికి మరి అక్కడ కూర్చున్నట్టుగా మనం చూస్తున్నామటండి. ప్రియ సహోదరులారా, మనము కూడా ఆశయం వాక్యానికి లోబడి ఆ లెక్కకు అప్పచెప్పేవారుగా విధేయులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. తండ్రి తన మాటలను దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. మహోన్నతుడ, మహాధికారి, జీవాధిపతి, జీవంగల తండ్రి, అబాదునయ శివరు తమ పరిశుద్ధ నామం బట్టి మీ స్తోత్రం తండ్రి. ఎనికలేని వాడిని పనికిమాలను పాపిని దౌర్భాగ్యం, నా పాపం, నా శాపం, నా దోషం తీసివేయండి తండ్రి. మీ కృపలో భద్రపరచండి, కృపాస్తమకు తోడుగుంచండి. మీ ప్రజ ఇశ్రాయేలు బట్టి మీ స్తోత్రం, యెరూషలేము బట్టి మీ స్తోత్రం, నేను తండ్రి నేను సమస్త రబ్బీలు బట్టి మీ స్తోత్రం, వారు బోధించే లోతైన బోధనలు బట్టి మీ స్తోత్రం తండ్రి. అయా తండ్రి, ఓషేస్గా వెళ్ళిపోయిన నీ బిడ్డలని ఇశ్రాయేలు బట్టి ప్రార్థన చేస్తున్నాను. అమాస చెరలో ఉన్న వారిని విడిపించండి తండ్రి. వారి గృహాలకి వారికి చేర్చి వారికి స్వతంత్రాన్ని దయచేయండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. నేనా తండ్రి, చివరి దినాల్లో మేము ఉన్నాం తండ్రి. అయా మియన్మార్, థాయిలాండ్ భయంకరమైన వ్యభిచారం జరిగే ప్రదేశాన్ని నేను మీరు మీ తీర్పులు పంపించారు తండ్రి. భయంకరమైన బిల్డింగ్లన్నీ కూడా మరి నాశనం అయిపోయినాయి తండ్రి. అయా తండ్రి, నాయనా మీరు చూస్తూనే ఉంటున్నారు తండ్రి. నాయనా తండ్రి, ఇశ్రాయేలు మధ్య నుంచి తండ్రి నా వారు పాపం చేసినప్పుడు నీ బిడ్డలను కూడా మీరు తండ్రి ఏం చేస్తారంటే శిక్షించకుండా విడిచిపెట్టలేదు తండ్రి. నీ బిడ్డలను మీరు శిక్షించకుండా విడిచిపెట్టని మీరు ఒకవేళ మేము పాపం చేస్తే మమ్మల్ని మరింతగా శిక్షిస్తారు కదా తండ్రి. అయా తండ్రి, మేము మీ మాటకు లోబడి మీకు ఇష్టంగా జీవించే బిడ్డలుగా నడిపించండి తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఈ గుడారాన్ని మేము లెక్క అప్పచెప్పేవారుగా మమ్మల్ని నడిపించండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. అయా తండ్రి, నాన్న తండ్రి, మా పాపాలు పరిహరించడానికి మా కోసం ఒక మందిరాన్ని, యెషువా అనే ఒక మందిరాన్ని మాకు ఇచ్చారు. మీ స్తోత్రము తండ్రి. మా పాపాలు మీరు మాకు కడుగు వేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన మందిరాన్ని బట్టి మీ స్తోత్రం తండ్రి. ఇశ్రాయేలుకు 2 మందిరాలు ఏర్పాటు చేసి వారి పాపాల నుంచి వారి శుద్ధులు అవ్వడానికి మీరు ఏర్పాటు చేసినదిగా తండ్రి. మీరు నీతిమంతులను మీరు పంపిస్తున్న విధానం బట్టి మీ స్తోత్రం తండ్రి. మీ నీతిమంతుడైన మీ సాదిక్ అయిన నన్ను యెషువా మెస్సియాని బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయా మీరు మాకు అనుగ్రహించిన ఇక నన్ను పాపం నుంచి విముక్తిని బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నానా దీని ద్వారా తండ్రి మేము తండ్రి మీ త్వరాను గట్టిగా హత్తుకుని దానిని ప్రేమించి ఆ ప్రకారంగా జీవించే జీవితం మాకు దయచేయండి తండ్రి. అయా కూడొచ్చిన బిడ్డలందరూ మీరు దర్శించండి తండ్రి. బలహీనుడిగా ఉన్న బిడ్డలు మీరు బలపరిచి ముట్టి స్వస్థపరచండి తండ్రి. అయా తండ్రి, నాన్న తండ్రి, ఎవరైతే తన వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహాలు చక్కనైన భాగస్వాములు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి నాన్న తండ్రి, అయా వ్యాపారాలు పెట్టాలనుకున్న బిడ్డలకి తండ్రి, వ్యాపారం చేస్తున్న బిడ్డలను తండ్రి నిన్ను వారు దర్శించి వారి వ్యాపారాల్లో తండ్రి మీ కృపాస్తం తోడుగుంచి తండ్రి బలపరచండి తండ్రి. శబాతులు ఆచరించుకునే వ్యాపారాలు మాకు దయచేయండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. నాన్న బిడ్డల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు కూడా తండ్రి మరి చక్కటి బిడ్డలను దయచేయండి తండ్రి. మీ సమాధానాన్ని వారి మధ్య ఉంచి నడిపించండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. అయా సహాయం చేయండి. ఒంటరిగా ఉండిపోయిన వారి తండ్రి నాన్న మీరు ఏకాంగులుగా తండ్రి వారు ఉంచక తండ్రి మరి వారి తండ్రి నరుడు ఒంటరిగా నుండటం మంచిది కాదని తండ్రి నన్ను వారికి సాటి అయిన సహాయం అందించినట్లుగా తండ్రి ఒంటిగా ఉన్నవారిని తండ్రి మీరు మరి వారు జతపరిచి మీ వెలుగులో నడిచేవారిగా సహాయం చేయండి తండ్రి. అయా పరీక్షలు రాస్తున్న బిడ్డలు మీరు దర్శించండి. 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని మీరు దర్శించండి. చక్కగా వాళ్ళ పరీక్షలు రాసి మిమ్మల్ని మహింపరిచి గణపరిచి బిడ్డలుగా నడిపించమని అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. అయా తండ్రి మీరు కృపా కాపుదలు మీ కృపా కాపుదలు మా అందరికీ అట్లా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయండి. రాబోయే పస్కా పండుగ మేమందరం తండ్రి పరిశుద్ధంగాను పవిత్రంగాను క్రమంగాను ఘనంగాను తండ్రి సమాధానముగాను తండ్రి మీ పస్కాను ఆచరించుకునే మార్గమును తండ్రి పరిస్థితులను సమకూర్చి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని నడిపించమని మీరే మహిమగంత ప్రభావం పొందమని యెషువా మెస్సియా నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.
అందరికీ షలోమ్.